వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా నిజాం కంటే పవన్ డేంజర్ అని పాసం యాదగిరి గారు చెప్పిన దాని మీద నేను చేసిన విశ్లేషణలో ఒక భయంకరమైనటువంటి పొరపాటు నా వల్లే జరిగిందండి. దానికి ముందుగా యావత్ భారతదేశానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా క్లియర్ అయిపోయింది. లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి నిజాం లేదు బ్రిటిషర్లు ఎక్కడ భయపడి మనకి ఇవ్వాల్సి వచ్చింది స్వతంత్రం అనే దగ్గర ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి చెప్తూ అక్కడ సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు చెప్పకుండా నేను భగత్ సింగ్ పేరు చెప్పడం, ఇది ఇట్స్ మై బ్లండర్ మిస్టేక్. ఇది నా బ్లండర్ మిస్టేక్. నేను దానికి సవినయంగా సమాజానికి క్షమాపణ చెప్తున్నాను. ఇంకొకసారి అటువంటి పొరపాటు నా దగ్గర నుంచి రాదు అని ఈరోజు హామీ ఇస్తున్నాను. లెట్స్ గో టు ద టాపిక్. తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. సరే, పార్టీ పెట్టిన తర్వాత ఎలాగో సమాజంలోకి వెళ్ళాలి, ప్రచారం చేసుకోవాలి, మీడియాకి అటెన్షన్ కావాలి. ఆ మీడియా అటెన్షన్ కావాలి అన్న దగ్గర మాట్లాడాల్సినటువంటి పాయింట్లు, నిజాలు మాట్లాడితే బాగుండేది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం అని ఒకటి నడుస్తోంది. దాని మీద డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడుకుందాం. ఆ పథకంలో భాగంగా సమాజంలో ఇంకా కాస్త పేరు ప్రఖ్యాతులు జనం నోట్లోకి వెళ్ళాలి పార్టీ అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది. ఒకసారి వీడియో చూడండి. తీసుకుంటలేరు. ఇది రెండవది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికినాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ చూసారుగా, అదే ఆవిడ మాట్లాడింది. ఏదైతే శంకర్పల్లిలో జన్వాడ దగ్గర కోడి చెరువు అనేటువంటి చెరువు దగ్గర 10 ఎకరాలు 2014 అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో 2014లో కొన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తదేం లేదు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, శిఖం పరిధిలో ఉంది, ఇంకో దాంట్లో ఉందంటే 1954 దగ్గర నుంచి రికార్డ్స్ అన్ని తెప్పించుకుని అది ఎప్పటి ప్రభుత్వ భూమి, ఎప్పుడు పట్టా అయ్యింది, ఆ పట్టాని తర్వాత ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాగ కొన్నారు, ఆ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యింది. అందులో కట్టడాలు ఏవీ లేవు, కేవలం వ్యవసాయానికి మాత్రమే. వాల్టా చట్టం అనుకోండి, ఇంకోటి అనుకోండి, నీటి నిల్వ ఉన్నటువంటి ప్రదేశం, నీటి వనరు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని కమర్షియల్ బిల్డింగ్లు కట్టడానికో ఇంకో దానికో వాడడానికి వీల్లేదు. వ్యవసాయం మాత్రం చేయాలి ఆ చెరువు వాటర్ తగ్గినప్పుడు అన్న ప్రాతిపదికన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు తప్ప, అది కూడా ఏంటి పోనీ కమర్షియల్గా వ్యవసాయం అని చేస్తున్నారా? కమర్షియల్గా వ్యవసాయం చేయట్లా. ఆయన హ్యాపీగా ఆయన సినిమాకి సంబంధించినటువంటి డిస్కషన్స్ లేదంటే ప్రశాంతత కోసం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పుస్తకాలు చదువుకుంటున్నాం. 70 నుంచి 80 వరకు ఆవుల్ని పెంచుతున్నారు ఆయన, గోశాలను రన్ చేసుకుంటున్నారు. వాటికి గ్రాసం కోసం 2 ఎకరాలు వదిలేశారు పూర్తిగా. అలాగే మిగతా చోట్ల మామిడి చెట్లు, పళ్ళ చెట్లు వేసి ప్రతి ఒక్కళ్ళింటికి కూడా, ఆయన సన్నిహితులైన ప్రతి ఒక్కళ్ళింటికి కూడా సమ్మర్లో పంపిస్తారు. ఇది ఎప్పుడో చెప్పాం ఆల్రెడీ, మళ్ళీ ఆవిడ గుర్తులేదేమో. ఆయన
కబ్జా చేసింది ఏమీ లేదు. 2014లో ఒకవేళ నిజంగానే కబ్జా చేసే ఉంటే, ఉద్యమంలో ఆ రోజు 'గంగతో రాంబాబు' సినిమానో, లేదంటే 'ప్రజారాజ్యం' పుట్టినప్పుడు, 'యువరాజ్యంలో' అప్పుడు కేసీఆర్‌ని వీళ్ళని స్లామ్ చేసినప్పుడు ఎంత గట్టిగా అసలా ఇది చేసుండేవాళ్ళు. 'పవన్ కళ్యాణ్' ఆస్తులు ఇవిగో, ఇదిగో, ఇదిగో, ఇదిగో అని. మరి అంతకుముందున్న వాళ్ళెవరు? వాళ్ళందరూ దాన పట్టాలు తీసుకున్నారా? ఈయన మాత్రం కబ్జా చేశాడా? చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంత దిగజారిపోయి మాట్లాడడం. ప్రభుత్వానికి ఇచ్చేయాలి. తీసుకోమనండి దమ్ముంటే ప్రభుత్వాన్ని. తీసుకోమనండి. దమ్ముంటే తీసుకోమనండి ప్రభుత్వాన్ని. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం 1954 నుంచి లెక్కలు తీసి ప్రభుత్వాన్ని బాజాబ్తా తీసుకోమని చెప్పండి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి పరిహారం కూడా ఇచ్చి. ఎందుకనంటే దీనికి ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయండి. ఫ్యాక్ట్స్ మామూలుగా లేవు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. లెజిటిమేట్గా లీగల్గా ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ అనేది ఉంది. ఇన్ని పెట్టుకొని కూడా అది ఎఫ్టీఎల్ చెరువు భూమి ఇచ్చేయాల్సిందే. ఇలాగే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 1000 నాగళ్లతోటి 1,00,000 నాగళ్లతోటి రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తాన్ని నేను దవ్వుతా, అది తెలంగాణ జాతి సంపద. రైతుల దగ్గర డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాడు ఆయన. తర్వాత ఏమైనా చేయగలిగారా? మళ్ళీ అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నది ఆయన మొత్తం ప్రూఫ్లు చూపించాడు. మొత్తం అన్నిటికీ కూడా లెజిటిమేట్గా డబ్బులు కట్టి రైతుల దగ్గర కొనుక్కుని చేసింది. అందులో కూడా 4 చెరువులు ఉన్నాయి. ఆయన కావాలి అనుకుంటే ఆ చెరువుల దగ్గర కూడా హ్యాపీగా పెద్ద స్టూడియో లాంటిది ఏమైనా కట్టుకోవచ్చు. కానీ ఆయన కట్టలేదు. ఎందుకు అనంటే చట్టం అనేది తెలుసు కాబట్టి. ఆ నీటి సమృద్ధి అనేది అలాగే ఉండాలి, నీటి వనరు అలాగే ఉండాలి, దాన్ని పాడు చేయకూడదు అని చెప్పి ఆ చెరువులను అక్కడ అలాగే ఉంచారు. అక్కడ కూడా వెళ్ళండి. ఇప్పుడు రామోజీరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఆ చెరువుల్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలి, లేదంటే మొత్తం స్టూడియోని ప్రభుత్వానికి ఇచ్చేయాలని దమ్ముంటే చెప్పండి. వెళ్ళి పార్టీ పెట్టామా, దానికి ప్రచారం కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామా, ఇంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఈవిడ కూడా వచ్చి ఆఖరికి ఇది చేసేయాల్సిందే అని చెప్పి మాట్లాడడం. తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎస్ ఇది బరాబర్ మా జాగీరే. ఆయన కూడా అన్నాడు అదే, ఇది తెలంగాణ బిడ్డల జాగీరే. రేపు పొద్దున్న జనసేన పార్టీ నుండి ఇక్కడ ఎదగబోయేది, ఇక్కడ పరిపాలనలోకి రాబోయేది కూడా అదే తెలంగాణ బిడ్డలే. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ సెటిలర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఇచ్చేయరు. తెలంగాణ బిడ్డలే ఉంటారు. తెలంగాణ పౌరసత్వం ఉన్నటువంటి బిడ్డలే ఉంటారు. ఆయన అన్నది ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలాగా వ్యాఖ్యానాలు చేయడాలు, మాట్లాడాలు తప్పు. జాతీయ భావం అనేది ఉండాలి అని చెప్పాను. మనకు అది అర్థం కాదు. పైపెచ్చు తెలంగాణ విడిపోయిన రోజు 11 రోజులు పడుకున్నాడట తినకుండా అని చెప్పని. అంటే తెలుగు కూడా అర్థం కాదా కవిత గారికి అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. విభజించినటువంటి తీరు, తలుపులు మూసేసి కెమెరాలు ఆఫ్ చేసేసి విభజించినటువంటి తీరు, సామరస్యపూర్వకంగా కూర్చొని ఇప్పటికీ 9th and 10th షెడ్యూల్ ఆస్తులు ఎందుకు అవ్వలేదు? తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి కదా. తెలంగాణ నుంచి ఇవ్వాల్సినటువంటిది, ఆంధ్రాకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి కదా. లెక్కలు మాత్రం ఆ రోజు వేసారే, మరి దాన్ని అడిగితే తప్పవుదా? రెవెన్యూ దగ్గర తీసుకుంటే ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూలోంచి విభజించి చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమో 16,000 కోట్లు లోటు రెవెన్యూ తోటి స్టార్ట్ అయింది. ఇక్కడేమో 60,000 కోట్ల సర్ప్లస్ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. మరి 2 రాష్ట్రాలు విభజించినప్పుడు ఆస్తుల పరంగా, పెట్టుబడుల పరంగా మొత్తం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు సమానంగా చేయాలి కదా. లేదు, అది చేయలేదు. సో దానికి ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద మాట్లాడడం. కానీ ఎవరన్నా వచ్చి కొత్తగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఇది అంటే వెంటనే ఆంధ్రానికి ఏం పనరా నీకు ఈడ అంటే ఇది భారతదేశంలో ఉందా లేదంటే ఇంకెక్కడన్నా ఉందా అన్న మాట అప్పుడే వస్తుంది. అదే అన్నారు, ఇక్కడేం తెలంగాణ బిడ్డల్ని తక్కువ చేస్తే మాట్లాడలేదే. తర్వాత ఇంకేం మాట్లాడారు దీంట్లో ఆవిడంటే, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ దానికి నైతికత ఉండాలి. గతంలో వీరి వల్లే తెలంగాణ వనరులు దోచుకున్నారు. అంటే తెలంగాణలో అప్పుడు ఏమైనా ఇక్కడి నుంచి భూములు లేపి పెద్ద పెద్ద క్రేన్లతోటి భూములు ఇవన్నీ ఇక్కడి నుంచి లేపి వేరే చోట ఎక్కడన్నా పెట్టేసి తెలంగాణ విస్తీర్ణాన్ని లేదంటే తెలంగాణ ఉన్నదాన్ని ఇచ్చేసారా? రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు నిజంగానే నైతికత అనేది ఉండాలి 100%.
కాస్త దానికి సబ్జెక్ట్ కూడా ఉండాలి మాట్లాడేటప్పుడు. ప్రజలు చూస్తున్నారు. ఇదివరకులాగా ఇదేమి దూరదర్శనో లేదంటే రేడియో రోజులు కాదిది. అరచేతిలో ప్రపంచం. అరచేతిలో ఇంకా మాట్లాడితే మొన్న ఈ మధ్య నేను చూసా ఎక్కడో రేబన్ వాళ్ళది గ్లాసెస్ అనుకుంటా. కళ్ళ ముందుకొచ్చేసింది ప్రపంచం. ఫోన్లు కూడా చేతిలో అవసరం లేదు. జేబులో పెట్టుకొని దాన్ని కనెక్ట్ చేసుకుంటే కళ్ళ ముందే ప్రపంచం. ఒక చోట మొత్తం అంతా మనకు కావాల్సింది చూడొచ్చు, వినొచ్చు, మాట్లాడొచ్చు అంతా. ఇంకా నావిగేషన్ అంతా కళ్ళ మీదే ఇక్కడి నుంచే మొత్తం అంతా చేసేది. కమాండ్స్ కూడా ఇక్కడి నుంచే. టెస్లా వాడు కార్లు కూడా తీసుకొచ్చాడు. అసలు మనిషి అనేవాడు ఉండడు డ్రైవ్ చేయడానికి. మిషన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఎక్కి పడుకోవడమే. హ్యాపీగా బిర్యానీ పెట్టుకొని తింటూ కూల్ డ్రింక్ తాగుతూ కూర్చుంటే మన డెస్టినేషన్ తీసుకెళ్ళిపోద్ది. అలాంటి అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా ప్రజలకి మొత్తం అంతా ఇమ్మీడియట్గా ఇలా అంటే తెలిసిపోతుంది అన్న దగ్గర కూడా ఇంకా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం అంటే మరి నైతికత లేదని అనుకోవాలి ఇక్కడ. అది రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. తర్వాత ఫోక్ సింగర్స్ ట్యూన్లు కాపీ కొట్టి కోట్లు సంపాదించలేదా? సరే, గద్దర్ గారికి కారు కొనిచ్చారా అన్న దాని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా అది వెయిట్ చేద్దాం. డెఫినెట్గా దాన్ని కూడా ఒకసారి మనం అడుగుదాం. తర్వాత ఎంతమంది ఫోక్ సింగర్ల ట్యూన్లు కాపీ చేసి మీ సినిమాలో పెట్టి కోట్లు సంపాదించారు? అవి ఏమైనా ప్రైవేట్ పాటలా? ట్యూన్లు కాపీ కొట్టింది. ట్యూన్కి వాళ్ళకి రాయల్టీ ఇస్తారు, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఫ్రీగా అయితే తీసుకోలేదుగా పవన్ కళ్యాణ్. జానీ అనేటువంటి ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అట్టర్ ఫెయిల్యూర్ అయినా కానీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీలో ఆయన పెట్టినటువంటి పాటలు దానికి సంబంధించి వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, క్షమించాలి. ఆ కవి మొన్నే మాట్లాడుతూ ఏదో ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. ఈ పాట పాడించుకున్నాడు పవన్ కళ్యాణ్ అని పిలిచి మాస్టర్ ఈ పాట పాడానంటే పాడాను నేను, అయ్యింది. తర్వాత మీరు ఇంకో పాట ఏదో పాడారు కదా అంటే ఇదేంది అసలు ఈయనకి నేనెట్లా తెలుసు, నన్ను ఎక్కడ చూస్తాడు అని చెప్పి అనుకుంటే, లేదు నేను మీ పుస్తకాలు అనేకం చదివాను, నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి అని చెప్పి కూర్చోబెట్టి ఆ 3 పాటలు కూడా కుటుంబ శంకర్లో పెట్టాడు. ఒకటేమో స్పెషల్ సాంగు, ఇంకోటేమో సారదాగకరనో సాంగు, ఇంకోటేమో అంతకు ముందు వస్తుంది. ఎవరు పాడింది? మల్లికార్జున్ పాడినట్టున్నారు అది. ఆ 3 ఆయన చేత రాయించుకొని పెట్టారు. తర్వాత కుటుంబ శంకర్లో ఇంకొక పాట. ఇలా వాళ్ళని గౌరవించి చక్కగా రాయించుకున్నారు. అది వారు చెప్పిందే. మరి కాపీ ఎక్కడ కొట్టాడు పవన్ కళ్యాణ్? అంటే ఇలా కొడితే అలా వస్తుందమ్మా గూగుల్లో. ఇట్లా కొడితే వస్తుంది మొత్తం అన్నీ. అవి డీటెయిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. యూఆర్ సో వెల్ ఎడ్యుకేటెడ్. ఆ ఎడ్యుకేటెడ్ దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. అంతేగాని చిన్న నిర్మాతల్ని ఆదుకున్నారా, ఫోక్ సింగర్ని ఆదుకున్నారా ఇది అని చెప్పి మాట్లాడారు. మొగిలయ్యకి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ వచ్చినాక 12 మెట్ల కిన్నెర వీణ కళాకారుడే. మొగిలయ్యని పట్టించుకున్నారా మీరు? మొగిలయ్యని పట్టించుకున్నది పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్లో ఆయన తోటి ఆ కిన్నెర వీణ ఎంత ఇంట్రడ్యూస్ చేసి సినిమాల్లో ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన్ని గౌరవించుకున్నారు. ఆ తర్వాత ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఆ తర్వాత మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆ మొగిలయ్యకి ఆయనకి పాపం ప్రభుత్వం ఒక 1000 గజాల స్థలమో ఏదో ఇచ్చింది హైత్నగర్ దగ్గర. ఇస్తే దానికి కబ్జా పెడుతున్నారు. కనీసం ఆయన్ని అయ్యా అది కబ్జా జరుగుతోంది ఇది అంటే పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. వాయ్? ఎందుకు? ఆలోచన చేయాలి కదా దానికి. మరి దాని గురించి మాట్లాడాలి కదా కవిత గారు. ఇవన్నీ వద్దు. పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు ఇచ్చేస్తాడు. లెజిటిమేట్గా ఇచ్చేస్తాడు. ప్రభుత్వాన్ని అది కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అని నిరూపించమనండి. ప్రభుత్వ యంత్రాంగంలో 2014లో ప్రభుత్వం ఉన్నది కేసీఆర్దే. కేసీఆర్ని కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ఇది కబ్జా చేశాడని నిరూపించమనండి. ఆయన అధికారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ దానికి సంబంధించి ఉన్నారో, ఎవరైతే దాన్ని రిజిస్టర్ చేశారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇది కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్, 2,70,00,000 రూపాయలు లెజిటిమేట్గా వాళ్ళకి పే చేసి ఎకరం 25 లక్షల చొప్పున వాళ్ళ దగ్గరికి ఇచ్చి కొనుక్కున్నాడు. ఇది అయితే కబ్జా చేశాడు. 2,70,00,000 ఇచ్చి మరీ కబ్జా చేశాడు. దానికే ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాడు. ఇన్నాళ్ళు కూడా దానికి ట్యాక్స్ కడుతూనే ఉన్నాడు. అక్కడ చేస్తున్నటువంటి పనికి వ్యవసాయ భూమి మీద ఎంత ఆదాయం వస్తుందో దానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా ఇందులో వచ్చేటువంటి దాన్ని చూపించి ఆదాయం ఉంటే ఒకవేళ ట్యాక్స్ కడుతున్నాడు. భూమి శిస్తు అనేది ఉంటుందిగా,
అది కూడా వసూలు చేస్తున్నారుగా, దానికి కూడా కడుతూనే ఉన్నాడు. కబ్జా చేసినోడు ఇవన్నీ కడతాడా? కబ్జాలు చేసినోడు ఇవన్నీ కడతాడా? సమాధానం ఉండదు. కానీ 10 ఎకరాలు ఇచ్చేయాలి. సో పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకంలో భాగంగా కవిత గారు కూడా ఆయన్నే వాడుకుంటూ రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అనుకోవడం, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనుకోవడం మాత్రం నిజంగా ఏమో. అంటే కేసీఆర్ లాంటి ఒక స్టాల్వర్ట్ అంటారు కానీ ఆయన అడుగుజాడలో నడిచి మా కేసీఆరే దైవం ఇదంతా మాట్లాడి విభేదించి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పని ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు రాజకీయాలకి. కేటీఆర్ పాలన, ఇంకొక మాట మాట్లాడారు. కేటీఆర్ పాలన అంటే అప్పట్లో ఏంటిట, కేసీఆర్, హరీష్ రావు, తన్నీరు హరీష్ రావు. అంటే ఇక్కడ కేటీఆర్ అనేది మళ్ళీ పెట్టాలి కదా, కేటీఆర్ని కూడా ఇందులోకి లాగాలి కదా, ఎవరి వాళ్ళు బయటకు వచ్చారు ఏంటి అనేది. కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు, కేటీఆర్. ఈరోజు కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అట. ఆ ముగ్గురు పాపం అభివృద్ధి కోసం కష్టపడ్డారు, వీళ్ళేమో కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి నడిపిస్తున్నారు. మరి వాళ్ళు అభివృద్ధి కోసం కష్టపడితే వాళ్ళతోటి విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవాల్సినంత అవసరం దేనికి వచ్చింది? వాళ్ళు నిజంగా అభివృద్ధి కోసమే కష్టపడితే పార్టీ పెట్టడానికి, లేదంటే బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి అండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి చెప్పినటువంటి కారణాల్లో సంతోష్ రావని, ఈ రావని, ఆ రావని వీళ్ళే ఉన్నారు, అవినీతే జరిగింది. అండ్ మెగా కృష్ణారెడ్డి కోసమే మీరు ప్రభుత్వాన్ని నడిపించినట్టుగా ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు. మరి అది అభివృద్ధి సంకేతమా ఆర్ అవినీతికి పరాకాష్ట? అది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కవిత గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి 10 ఎకరాల గురించి ఆలోచిద్దాం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.